హాయ్ ఫ్రెండ్స్, చీనీ చెక్కి చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చక్కెర పాకం తీయాలంట ఫ్రెండ్స్. పాకానికి పెట్టింది. అదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి ముక్కలన్నీ అలా చిన్న ముక్కలు కోసేసుకొని అట్లా వాటర్లో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని అలా చక్కెర పాకంలో వేయాలంట ఫ్రెండ్స్. మా వదిన చేస్తుంది. ఎవరో ప్రెగ్నెంట్తో ఉన్నారంట, వాళ్ళ కోడలు ఎవరో ఇవ్వటాని కోసం మొత్తం అగోండి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. అలా మొత్తం వేసేసి అగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ గోధుమ గుట్టలు చేసేసాం ఫ్రెండ్స్. టైం లేక వీడియో తీయలేదు ఫ్రెండ్స్. మా దాంట్లో ఇలా స్వీట్లన్నీ చేసేసి ఫ్రూట్స్ కొనేసి ఇస్తారు ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళు. అగోండి ఫ్రెండ్, మా ఇంట్లో చిన్న కోతుంది. ఇప్పుడు టైం టూ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేచింది. వాడికన్నా మరి ఒకటి బెస్ట్ ఫ్రెండ్. అగోండి మా వదిన పాపం అన్నీ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఒక్కతే చేసుకుంది అవన్నీ. మేము లాస్ట్లో వచ్చాం ఫ్రెండ్స్ చీనీ చెక్కి చేయడానికి. కాదు, నేర్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. మాకు వంటలు ఏం రావు, జస్ట్ అలా నేర్చుకోవడానికి వచ్చాము ఎలా చేస్తారు ఏంటి అనేది. మా ఇంట్లో ఏదైనా చేయాలంటే తనే వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తుంది. అన్ని వంటలు వచ్చి ఫ్రెండ్స్, అన్నీ బాగా చేస్తుంది. మాకేం రావు ఫ్రెండ్స్ తినడం తప్పించి. అవ్వండి ఫ్రెండ్స్, తను ఒక్కతే చేసుకుంది ఫ్రెండ్స్ అవన్నీ. ఎవ్వరు హెల్ప్ కూడా తీసుకోదు ఫ్రెండ్స్, అలా చేసుకుంటుంది. అగోండి ఇంకా లాస్ట్లో చీనీ పాకం పెట్టేసి అవి కూడా వేసేసింది ఫ్రెండ్స్. మాకు హెల్ప్ చేయడానికి రమ్మనింది. వచ్చే లోపల అన్నీ చేసుకుంది ఫ్రెండ్స్. ఇగోండి ఇలా మొత్తం అది బబుల్స్ లాగా వస్తాయంట ఫ్రెండ్స్. బాగా అంటే పాకం వస్తుందంట, తీగ పాకము. ఆ తీగ పాకం వచ్చే వరకు మనం అలా కలుపుతూ ఉండాలంట. అడు ఇట్లా అంటే అది ఏమంటారు, అడుగు అంటుకుంటుంది కదా ఫ్రెండ్స్, అలా అంటకుండా మొత్తం కలిపి అలా తిప్పుతూ ఉండాలంట. ఇంకా అదొక 15 నిమిషాలు అలా పడుతుందంట ఫ్రెండ్స్ రావటానికి. అదిగోండి ప్లేట్లో వేసి పాకానికి అలా చూస్తారంట ఫ్రెండ్స్. ఇలా బాల్ లాగా అవ్వాలంట. అది ఎలా అంటే మన తీగ ఇట్లా రౌండ్గా పట్టుకుంటే మనకి చాక్లెట్ లాగా ఇట్లా రౌండ్ బాల్ చేస్తే బాల్ లాగా అవ్వాలంట ఫ్రెండ్స్. అది ఇంకా కొంచెం రావాలంట. మళ్ళీ వేసేసింది అందులో, చూపిస్తుంది ఫ్రెండ్స్. మాకు అలా రావాలి, ఇలా నేర్చుకోవాలని మాకు చెప్తుంది ఫ్రెండ్స్. అలా వస్తే అది తీగ బాగుంటుందంట పాకం అయితే. తీగ పాకం అంట. మరీ ముదిరిపోయినా కూడా బాగోదంట ఫ్రెండ్స్. అంటే ఇట్లా పొడి పొడిగా అయిపోతుందంట. మంచి పాకం అయి వస్తే నీట్గా ఉంటుందంట ఫ్రెండ్స్. ఆల్రెడీ అమ్మాయికి ఇవ్వడానికి అన్నీ రెడీ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్ళి ఇవ్వాలంట. మళ్ళీ లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట తను. అందుకే ఈరోజు అడవుడిగా అన్నీ చేసేసింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కొనాలంట. మా దాంట్లో ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ చేస్తారు, ఎవరున్నా సరే అలా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. అదిగోండి మా పెద్ద అమ్మాయి వచ్చి ఇప్పుడు ఏదో జస్ట్ అలా కావాలని దంచుతుంది ఫ్రెండ్స్. ఇలాచీలు వేస్తుంది. వాళ్ళ మమ్మీకి పొద్దు నుంచి ఎవరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం ఏదో మేము. మరి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏం చేసేస్తున్నారు. అడవుడని అడవి ఎలా చూస్తున్నాడంటే మధ్యలో పడుకుని పడిపోయి అసలు ఒకటే చూస్తున్నాడు. వాడికి నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. పడుకోకుండా వాడు ఏదో పెద్ద పనోళ్ళలాగా వచ్చి మధ్యలో నిల్చొని మేము ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నేను అక్కడ కూర్చున్నాం అనేసి అలా కూర్చున్నాడు ఫ్రెండ్. వాడు కూడా పడుకోవడానికి, వాడికి నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇంకా వదినేమో ఇంకో పాకం చేసి కూర్చుంది ఫ్రెండ్. అలసిపోయింది, అలాగ పొయ్యి దగ్గర ఉండి అలసిపోయిందంట. అలా కూర్చుంది. మాకు మాత్రం నోరూరిపోయే వంటలు చేసి పెడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తుంది. నాకు కూడా రావు అంత బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మాకు ఇంట్లో ఒక పెద్ద దిక్కులా ఫ్రెండ్స్. అన్నీ చేసి పెడుతుంది మాకు. అన్నీ చాలా బాగా చేస్తుంది. మేము ఏదన్నా కూడా లైట్ తీసుకుంటాం ఫ్రెండ్స్, ఏం ఫీల్ అవ్వదు. కానీ మాకు వంటలు నేర్చుకోమని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు చేయరు కదా, నేర్చుకోండి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మేమే లైట్ తీసుకుంటాం. అంటే తను ఉంది కదా అన్న ఒక ధైర్యంతో. కానీ నేర్చుకోవడం కూడా మంచిదే కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఇలా ఉన్నారంటే మనం కూడా మన చేతులతో చేసేస్తే అదో తృప్తి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమని నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ వాళ్ళంతా పర్ఫెక్ట్గా రాకపోయినా కొంచెం ఏదో, నాకైతే వంటలు అంత బాగా చేయడం రాదు ఫ్రెండ్స్. పని అయితే చేస్తాను కానీ వంటలు అంటే నాకు అమ్మో అసలు చాలా ఇది ఫ్రెండ్స్. నేను వంటలకు చాలా దూరంగా ఉంటాను. తినడం అయితే బాగా తింటాను ఫ్రెండ్స్. నాకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే ఆలు ఫ్రై ఇష్టం ఫ్రెండ్. ఆలు కర్రీ, ఆలు అందరికి నాన్ వెజ్ అంటారు, బట్ నాకు ఆలు అంటే చాలా ఇష్టం.
తను చూపిస్తుంది ఇలా రావాలి అని, ఇంకా చూపిస్తుంది ఫ్రెండ్స్. వేసేసింది, వచ్చేసిందంట, పాకంలో వచ్చేసింది, ఇంకా ఆపేద్దాం అని అంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో వచ్చి ఇంకా పాపం తానే చేసుకుంది. జస్ట్ అది ఇంకా నాకు అవి గోధుమలు అదే ఏమంటారో చేయటానికి కూడా పామేసే ఇచ్చాం, తానే చేసుకుంది మొత్తం. ఒక పెద్ద అమ్మాయమ్మ ఈరోజు ఆమెకి హాలిడే, ఇంట్లో ఇవన్నీ ఎందుకు పెట్టారని ఒకటే అరుస్తుంది ఫ్రెండ్స్. బయటకు వెళ్దాం అనుకుంటే మీరు అన్నీ ఇవే పెడతారు, సినిమాకి వెళ్దాం అన్నాం కదా అనేసి అరుస్తుంది ఫ్రెండ్స్. వాడు రియో కూడా చూడండి ఫ్రెండ్స్, వాడికి నిద్ర వస్తుంది అయినా సరే అదిగోండి మొన్న వాడి కటింగ్ చేస్తుంటే సీజర్ తగిలింది ఫ్రెండ్ కన్ను దగ్గర కొంచెం, పాపం వాడికి. అందుకని చాలా అల్లరి ఫ్రెండ్ వీడు, అస్సలు మాట వినడు. అల్లరి అంటే ఇంతంత అల్లరి కదా ఫ్రెండ్స్, అన్నీ ఎక్కేస్తాడు. అదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ రాసేసి ప్లేట్లకి రెడీగా పెట్టింది, అది తెచ్చి దాంట్లో డైరెక్ట్గా అలా పోసేయటమేనంట. పోసేస్తే అది ఒక చక్కీలాగా రెడీ అయిపోతుందంట ఫ్రెండ్స్. నాకు భయం అని చెప్పేసి అదనే పట్టుకుంటుంది. నాకు ముందే వేడంటే ఎక్కడ ఎత్తేస్తానేమో భయంకి తనే పట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి, తనే తీసుకొస్తుంది. అంటుంది ఏంటంటే అసలు ఎలా బతుకుతారో ఏంటో, మీకు ఒక్క పని రాదు, ఒక్క వంట రాదు అని అంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు అంటున్నారు ఈ రోజులు అన్నీ రెడీమేడ్లో కొనే వచ్చలే మమ్మీ, నువ్వేం భయపడకని అంటున్నారు. కానీ ఎంత రెడీమేడ్ కొన్నా మనం ఇంట్లో చేసేది అది వేరే కదా ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు వంటలు బాగా చేసేవాళ్ళు, వాళ్ళ వంటలు మనకి రావలే ఫ్రెండ్స్ ఎలాగైనా. చూడండి, అది కూడా అలా పోయాలంట, అది కూడా ఫాస్ట్గా తీయాలంటే నాకు తీయడం రావట్లేదు ఫ్రెండ్స్. అది ఎలా తీయాలో అదంతా అయితే మామూలుగా మొత్తం నీట్గా తీసేస్తారంట, అప్పటికే గట్టి అయిపోయింది. అది వేసిన వెంటనే గట్టి అయిపోయింది ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అంటే టేస్ట్ చేయడం, నేను ఎప్పుడు తినను, అది చాలాసార్లు చూశాను కానీ తినలేదు. కానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్లో చిన్న ముక్క తిన్నాము, అదిరిపోయింది ఫ్రెండ్స్. నేను ఏంటో ఏదో తీయగా ఉంటుంది, ఎక్కువ అంత స్వీట్ తినను ఫ్రెండ్స్. నేను తింటాను కానీ లైట్గా, కానీ అది టేస్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్. బాగా చేసింది. కొంతమంది చేస్తే అందులో పల్లీలు అవి వేస్తారంట, అవి వేసుకోకూడదంట ఫ్రెండ్స్, జిడ్డు వాసన వస్తుందంట, ఎక్కువ రోజులు ఉండదంట. ఓన్లీ ఇలా అయితే కొంచెం బాగుంటుందంట ఫ్రెండ్స్. చాలా బాగా చేసింది. అది ఇంకా రెడీ అయిపోయి చెక్కీలాగా కూడా వచ్చేస్తుందంట డైరెక్ట్గా, ఏమీ చేసే పని లేదంట. అదిగోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అదిగోండి లాస్ట్లో అలా ప్లేట్లో వేసేసి చెక్కిలా